లోపల అంతరార్థం మనం చూస్తే ఖచ్చితంగా తాతగారికి అర్థమైపోయింది. ఈ రోజు ఈడీ చూపించిన ఈ 7 అవర్స్ లో ఆ చూపించిన సమాచారం అంతా ఇంకా దేవుడు కూడా నన్ను కాపాడలేడు అని ఆయనకు అర్థమైపోయి ఇంకా మనం తప్పించుకోవాలన్నా తప్పించుకోలేము అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసి నేను రాజకీయంలోకి వస్తానని చెప్పి ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది దాని అంతరార్థం. నేను ఒక 2-3 అంశాలు చెప్పాలనుకుంటున్నాను ప్రసాద్ గారు. వాళ్ళ టైంలో నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు తర్వాత మొన్న కూడా చూస్తే చాలా కేసులు పెట్టినారు. ఏది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టైంలో పెట్టిన కేసులే. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ మెకానిజం ని మిస్యూజ్ చేశారు, ఎట్లన్ని కేసులు వచ్చినాయని చెప్పి శాంపుల్ కి ఒక రోజు న్యూస్ పేపర్ చూసి ర్యాండమ్ గా 2020లో ఒక 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 కేసు వాళ్ళు బుక్ చేసిన కేసే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ టైంలో. నేను దాని సమాచారం తెప్పించిన కంచకచెర్ల పోలీస్ స్టేషన్, ఏది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. అక్కడ రెడ్ హ్యాండెడ్ గా ఈ బాటిల్స్ దొరికినాయి. ఇవి ఎంబ్లమ్స్ లేదు, నాన్ డ్యూటీ పేడ్ అని చెప్పి క్లియర్ గా పేపర్ లో చూసి నేను అక్కడ తెప్పించినాను. ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించినాను, ఆ కేస్ స్టడీ తెప్పించినాను. సో క్లారిటీతో నాన్ డ్యూటీ పేడ్ ఉంది అని చెప్పి అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎట్లా దీన్ని సేల్ చేస్తున్నారు, ఎందుకంటే షాప్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కదా అని చెప్పి నాకు తెలిసిన ఆయన మొన్న రీసెంట్ గా 24లో మార్చ్లో ఆడిట్ జరిగింది. ఆ ఆడిట్ రిపోర్ట్ నేను తెప్పించినాను. అంటే 92 షాపులకి కర్నూలు డిపో ఆడిట్ నేను తెప్పించినాను. నా దగ్గర అన్ని కాగితాలు ఉండే, నేను చూపించగలుగుతాను. ఆడిట్ రిపోర్ట్ లో క్లియర్ గా స్టాక్ యార్డ్ నుంచి ఆ డిపోకి వచ్చి, డిపో నుంచి షాప్స్ కు పోయి, షాప్స్ నుంచి ఈ డిపోటి రికన్సిలియేషన్ చేస్తే క్లియర్ గా ఏ ఒక్క బ్రాండ్ కూడా మ్యాచ్ కావటం లేదు. అంటే ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్ దిస్ క్రైమ్ ఇస్ డన్. సో ఇంత డెప్త్ లోకి నేను సుమారు ఇంకా డిబేట్స్ లో వస్తుంటాను కనుక అని చెప్పి ఇవన్నీ సమాచారాలు తెప్పించుకున్నాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. తర్వాత ఇప్పుడు ఈడీకి దొరికిన సమాచారాలన్నీ ప్రాపర్ మనీ ట్రేల్ ఉంది. ఇప్పుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు హైదరాబాద్ లో వాళ్ళు ఎంత అమౌంట్లు పెట్టినారో అక్కడ ఎవిడెన్స్ దొరుకుంది. ఫ్లాట్ నెంబర్ 312 తాడేపల్లిలో ఫర్ 6 months పీరియడ్ కంటిన్యూస్ గా అమౌంట్ ఆ ఫ్లాట్ కి వస్తా ఉండింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్ AP39BV 3259, దాంతో 250 కోట్లు 6 నెలలతో పాటు పంపించినారు. ప్రతి టోల్ బూత్ అది పాస్ అయిన దగ్గర ఫోటోలు ఎవిడెన్స్ కూడా ఉంది. 8.36 crores చెక్ పోస్ట్ దగ్గర, హైదరాబాద్ నుంచి వచ్చే చెక్ పోస్ట్ దగ్గర దొరికింది. సో ఇవన్నీ ఎట్లా తప్పించుకోగలుగుతారండి? కావిలి ఎమ్మెల్యేకి డబ్బులు అప్పుడు మన రెడ్డి గారికి జరిగిన అమౌంట్, దేర్ ఇస్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్. సో మీరు మొన్న నేను ఛార్జ్ షీట్ కాపీస్ కూడా తెప్పించినాను. ఫస్ట్ ఫైల్ అయిన 2 ఛార్జ్ షీట్ కాపీలు, ఒక్కొక్క కాపీ ఇంత కట్టలు ఉన్నాయండి. సో ఏమి చెప్పినా కానీ తాతగారు ఊరికే మనుషుల్ని ఫూల్స్ అనుకుంటున్నారో, ఇంకా అమాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండారు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. బట్ పక్కా ఈ అమాయకత్వం ప్రిటెండ్ చేసి ఈ శేష జీవితంలో జైలుకు పోకుండా ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పి మాత్రం నేను తెలుపుకోగలుగుతాను.